నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులైనటువంటి మా పరమపూజ్య గురుదేవులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఆరక్త జిహ్వాం వికటోక్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత, అనంత శక్తి స్వరూపిణి, కాలస్వరూపిణి అయినటువంటి మహిమాన్విత దేవత శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, ఈనాడు ఈ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి రావటం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇంతకు ముందర మహతిలో ఇదే వేదిక మీద నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే అప్పటికంటే కూడాను ఆ కార్యక్రమాల స్వరూపం వేరైనప్పటికీ కూడాను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వందల వేలాది మంది చూస్తూ ఉంటే, ధ్యాన మార్గాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు, ధ్యాన భూమికలను దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్లను ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి శ్రీ పత్రిజీ చిరస్మరణీయులు అని మరొకసారి అనిపిస్తూ ఉన్నది. వారు వేసినటువంటి బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, గమ్యాన్ని చేరుకుంటూ ఉన్నారు. ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది మానవ జీవితంలో అన్వేషణ అనేటువంటిది. ఇప్పుడే శివప్రసాద్ గారు చెప్పారు, మా గురువు గారైనటువంటి కుర్తాళ పీఠాధిపతి స్వామివారికి అలాగే పత్రిజీ గారికి ఉన్నటువంటి అనుబంధం చెప్పారు. అప్పుడు పత్రిజీ గారితో శివప్రసాద్ గారు కూడా చాలా ఫ్రీక్వెంట్గా రావటం, ఇప్పుడు మన పీఠ కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వటం, ఈరోజు ఇక్కడికి నేను రావటంలో వారి పాత్ర కూడా చాలా ఉన్నది అంటంలో అతిశయోక్తి ఏమీ లేదు. చాలా సంతోషం. మన వాళ్ళు వచ్చి నన్ను ఆహ్వానం చేసినప్పుడు నేను ఒక మాట అడిగాను, ఎంతమంది వస్తున్నారు కార్యక్రమానికి అని. మరి వాళ్ళు ఏమనుకుని ఉంటారు, ఎక్కువ మంది వస్తేనే మాతాజీ వస్తామని అనుకుంటున్నారేమో, అందుకని అడిగారేమో అని అనుకొని ఉండొచ్చు. కానీ నేను అడిగిన ఉద్దేశం అది కాదు. ఎందుకు అడిగాను ఆ మాట అనంటే, ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అభిమానించేవాళ్ళు, ఆరాధించేటువంటి వాళ్ళు, పూజించేటువంటి వాళ్ళు ఆ వ్యక్తి చూపించినటువంటి మార్గంలో వెళ్ళటం విశేషమే కానీ పెద్ద విశేషం కాదు. కానీ ఆ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ వ్యక్తి చూపించినటువంటి మార్గంలో ఎవరైతే ప్రయాణం చేయగలుగుతారో వాళ్ళే నిజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి సాధకులు, నిజమైనటువంటి ధ్యాన యోగులు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది తెలుసుకోవటం కోసం ఆ రోజు నేను అడగటం జరిగింది. ఆ రోజు చెప్పినటువంటి సంఖ్య కంటే కూడా చాలామంది ఇవాళ ఇక్కడ బయట కనిపించటం అనేటువంటిది జరిగింది. అంటే మనల్ని ఆశీర్వదించేటువంటి వాళ్ళు, మనం ఎవరినైతే ఆశ్రయించామో వాళ్ళు ఏ లోకంలో ఉన్నా మన దగ్గర ఉండి మనల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకువెళ్తారు అనటానికి ఈనాటి కార్యక్రమం ఒక ప్రత్యక్ష నిదర్శనంగా మనం భావించుకోవచ్చు. ఇటువంటి ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం కలుగుతూ ఉన్నది. జపము, హోమము, ధ్యానము, యజ్ఞము ఇవన్నీ కూడా మన సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా ధ్యానం ఎవరు చేశారు? మొదటగా ఏ పనైనా సరే ఎవరో ఒకళ్ళు మొదలు పెడితేనే కదా దాన్ని చూసి అనుసరించే వాళ్ళు, ఆచరించేటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు ఈ రోజుల్లో నిజంగా చేస్తే ఉపయోగం ఉంటుందండి, మీకు ఏమైనా ఫలితం వచ్చిందా, వస్తేనే చెప్పండి, లేకపోతే వద్దు, ట్రైలర్ అండ్ ఎర్రర్ చేసే ఓపికలు మాకు లేవండి అని అడిగేటువంటి ఈ రోజుల్లో నిజమే ధ్యానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుండి మొదలైంది, ఎలా మొదలైంది అనేటువంటి దానికి సమాధానాలు మన వేదాలు చెప్తూ ఉన్నాయి, మన ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి, మన పురాణాలు చెప్తూ ఉన్నాయి.
అన్నిటికంటే కూడా ది మోస్ట్ ఏన్షియంట్ సైన్స్ ఏదైతే ఉన్నదో ఆ మోస్ట్ ఏన్షియంట్ సైన్స్లో ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా ధ్యానానికి ఉన్నటువంటి స్థానం అత్యుత్తమమైనటువంటిది, అమోఘమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. అందుకే ఇన్ని యుగాలు గడిచినా, ఇన్ని యుగాలు గడుస్తున్నా ఇవాల్టికి కూడా ఆది కాలం నాటి నుంచి, ఆది యుగం నాటి నుండి మొదలైనటువంటి ధ్యాన సాధన అనేటువంటిది ఇవాల్టి కలియుగంలో కూడా మనుషులను నడిపిస్తున్నది అంటే అది మన సంస్కృతి యొక్క గొప్పతనము, మన ధ్యాన మార్గం యొక్క గొప్పతనము, మన ధ్యాన యోగుల యొక్క గొప్పతనము. అయితే మొట్టమొదటగా మనం ఇంట్లో మనమైతే అసలు ఎవరిని చూసి నేర్చుకుంటాం? ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారో ధ్యానం అనుకుంటున్నాం. మనమైతే ఏ పనైనా ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? మొట్టమొదట పిల్లలు ఎవరైనా సరే ఇంట్లో తల్లిదండ్రులు చేసేటువంటి దాన్ని చూసి నేర్చుకుంటారు. ఎవరైనా అంతే. మరి ఎవరి ఇంట్లో ధ్యానం మొదలైందని ఏ పిల్లలు మొట్టమొదటగా చూసి నేర్చుకున్నారు అని అంటే దానికి సమాధానం తెలుసుకోవటానికి మనం అన్వేషణ చేస్తే వెళ్తే వెనకటి యుగాల్లోకి, పూర్వ యుగాల్లోకి వెళ్తే మహాదేవతలు వాళ్ళు ధ్యానం చేశారు. బ్రహ్మదేవుడు ధ్యానం చేశాడు, విష్ణుమూర్తి ధ్యానం చేశాడు, పరమేశ్వరుడు ధ్యానం చేశాడు, అమ్మవారు ధ్యానం చేసింది. అదేమిటి దేవతలు ధ్యానం చేసుకోవటం ఏమిటి? మనం ధ్యానం చేసేది దేనికి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధ్యేయంతో ధ్యానం చేస్తూ ఉంటారు. ఫలానటువంటి దర్శనం కావాలని ధ్యానం చేస్తారు, ఆరోగ్యం కావాలని ధ్యానం చేస్తారు, పక్క వాళ్ళకు ఉపయోగపడాలని ధ్యానం చేస్తారు, మానసికమైనటువంటి ఆనందం కలగాలని ధ్యానం చేస్తారు. మరి దేవుళ్ళకు వీటిలో ఏం కావాలి? వాళ్లే కదా అందరిని సృష్టించారు. అంటే వాళ్ళైనా సరే నిత్యము కూడా అన్వేషిస్తూ ఉంటారు. తమలో ఉన్నటువంటి ఆత్మశక్తిని, ఆత్మ జ్ఞానాన్ని నిత్యం దర్శించుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఆ ధ్యానాన్ని చూసిన తర్వాత ఇంద్రాది దేవతలు దాన్ని అభ్యాసం చేశారు. ఆ తర్వాత ఋషులు, ఆ తర్వాత మునులు, ఆ తర్వాత సిద్ధ ధ్యాన సంప్రదాయం అని ఎన్నో రకాలైనటువంటి మార్గంలో ఈ ధ్యాన మార్గం తరతరాలుగా, యుగ యుగాలుగా మనకి, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని, మన మానవాళిని రక్షిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వరం ఈ ధ్యానం. ఆ ధ్యాన మార్గంలో కనుక చూస్తే ఎన్నో రకాలున్నాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ధ్యానం గురించి తెలిసినటువంటిదే కాబట్టి నేను దాని రూట్ మీనింగ్ ఏంటి, దేనిలో నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇవేవి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఆ ధ్యానాన్ని శక్తిమంతంగా చేసుకోవటం కోసం ఇవాళ మన పిరమిడ్ సొసైటీ తరపున ఒక పిరమిడ్ని ఉపయోగించి ఎందుకు చేస్తున్నాం ధ్యానం? మనం చేసేటువంటి ధ్యానం మన శక్తికి ఏదైతే ఉన్నదో మన శక్తిని మించినటువంటి శక్తి ఇంకా మనలో ఉద్భవించాలి, పుట్టాలి. అది పిరమిడ్ అనేటువంటి ఆకృతి ద్వారా వస్తుంది. అంటే మనం పిరమిడ్ అనేటువంటి ఒక శక్తి కేంద్రాన్ని ఆశ్రయించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పిరమిడ్ అంటే మామూలుగా మనము యోగ శాస్త్రంలో కానీ, ధ్యాన సంప్రదాయంలో కానీ అన్ని విద్యలకు కూడా ఆది గురువు ఎవరు అంటే పరమేశ్వరుడు అని చెప్తాం. ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి కైలాస మానస ప్రాంతంలో ఉన్నటువంటి కైలాస పర్వతం కూడా ఒక మహా పిరమిడ్ అనేటువంటిది ధ్యాన యోగుల యొక్క అభిప్రాయం. వెంటనే గూగుల్ చేసేసి సైంటిఫికల్గా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడగండి. ఎందుకంటే సైన్స్ నిరూపించలేనటువంటి అనేక సత్యాలను మనం ధ్యాన మార్గం ద్వారా, జప మార్గం ద్వారా మనం నిరూపించుకుంటున్నాం. లేకపోతే ఇన్ని వేల మంది ఇవాళ ఇక్కడికి వచ్చి ధ్యాన మార్గంలో ఎందుకు ముందుకు వెళ్తున్నారు? కంటికి కనిపించినటువంటి నిజాలు చాలా ఉన్నాయి. ఋషులు ఎందుకు చేశారు సాధన అంటే కేవలం మానవులకు ఉన్నటువంటి శక్తి ఈ దేహతత్వంలో ఉండలేదు, దైవత్వంలో ఉన్నది. మానవులు దేహస్థితి నుంచి దైవస్థితికి చేరుకోవాలి అనంటే మీలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని తెలుసుకోగలగాలి. ఎలా తెలుస్తుంది దైవత్వం అంటే కళ్ళు తెరిచి చూస్తే కళ్ళ ముందు చాలా కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా మన చెవులతో వింటే చాలా వినిపిస్తూ ఉంటాయి. అలాగే మన ముక్కుకి చాలా రకరకాలైనటువంటి సుగంధాలు వస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి వాసనలు వస్తూ ఉంటాయి. ఇవి ప్రతి మనిషి జీవితంలో ప్రతి వ్యక్తికి జరిగేటువంటివే, ఎలాంటి అనారోగ్యాలు లేకపోతే. కానీ కళ్ళు మూసుకున్నా మనం చూడగలం, కళ్ళు మూసుకొనున్నా కూడా మనం చూడగలం.
అంటే కనిపించేటువంటి ఈ రెండు కళ్ళు మాత్రమే కాకుండా మూడవ నేత్రం దివ్యచక్షు అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే కళ్ళు మూసుకొని మనం చూడగలం, చెవులు మూసుకున్నా కూడా వినగలం. మనం ఈ భౌతిక ప్రపంచానికి మనకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి భావన చేస్తూ ఏకాగ్రత స్థితిలో ఉన్నప్పుడు, మన శరీరానికి మించినటువంటి జ్ఞానం మనకు వచ్చినప్పుడు, ఆ ధ్యాన స్థితిలో దివ్య చక్షువు వికసించినప్పుడు మన ప్రమేయం లేకుండానే అంతర్నేత్రం వికసిస్తుంది. తెలియనటువంటివి తెలుసుకోగలుగుతాం, చూడలేనటువంటివి చూడగలుగుతాం, వినలేనటువంటివి వినగలుగుతాం. ఇవన్నీ కూడా చేసి చూపించారు, ఇప్పుడు చూపిస్తున్నారు, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతూ ఉన్నారు. అయితే ఈ రోజుల్లో మనం బాగుందండి, దైవత్వము దేహతత్వము ఇవన్నీ మాటలు వినటానికి రైమింగ్గా బాగానే ఉన్నాయి, కానీ ఇవాళ రోజున మెడిటేషన్ ధ్యానము అనేటువంటిది మామూలుగా కనుక చూస్తే లౌకిక ప్రపంచంలో దేని గురించి ఉపయోగిస్తున్నారు, దేనికి వినియోగిస్తున్నారు అని అంటే, ఈ మెంటల్ టెన్షన్స్ నుంచి బయటపడాలంటే ధ్యానం చేసుకుంటే బాగుంటుందండి. డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఎలాగో ఇక్కడ మన ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటివే. రీసెర్చ్ చేసినప్పుడు రీసెర్చ్ స్టడీస్లో ఎటువంటి వ్యాధులనైనా సరే ధ్యాన మార్గం ద్వారా ఎట్లా రిలీఫ్ వస్తుందో ఇవన్నీ మనం చూసినటువంటివే. అంటే ఒక హెల్త్కి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ హెల్తో, లేకపోతే మెంటల్ హెల్తో, లేదంటే స్పిరిచువల్ హెల్తో, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక మార్గంగా మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు చాలామంది. కానీ అందులో కూడా ఒక ఉపయోగం ఉన్నది, ఒక బాధాకరమైనటువంటి అంశం ఉన్నది. ఏమిటి అనంటే, చాలా గొప్పదైనటువంటి వస్తువు. ఉదాహరణకి అడవిలో ఉన్న వాళ్ళు అనుకోండి, అడవిలో మనకి మంచి గంధపు చెట్టు దొరుకుతుంది, చెక్కలు దొరుకుతూ ఉంటాయి. మనం అనుకుంటాం, ప్యూర్ శాండల్వుడ్ దొరికితే బాగుంటుంది, అది ఎంత విలువైందో, దాంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని అనుకుంటూ ఉంటాం. కానీ అడవిలో జీవించే వాళ్ళకి ఏమిటి, ఏది దొరకకపోతే అదే గంధపు చెక్కలు కొట్టేసి వాటితోనే మంట కాల్చుకుంటూ ఉంటారు, వాటి మీదే వంటలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఉపయోగం తెలిస్తే చాలదు, గొప్పతనం కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉపయోగం ఎప్పుడు ఉంటుంది, కానీ ఉపయోగం వరకు మనల్ని మనం పరిమితం చేసుకోకూడదు. దాని గొప్పతనం ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి విషయంలోనూ ఉన్నది. ధ్యానానికి సంబంధించి మరింతగా ఉన్నది. అది తెలియచేయటమే లక్ష్యంగా. మామూలుగా ధ్యానం చేసే ప్రతి వాళ్ళకి కూడా సాధించాలనుకునేటువంటి దాన్ని ధ్యేయము అని అంటారు. కానీ ధ్యానమే అసలు ధ్యేయము అని మన పిరమిడ్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మన ధ్యేయం ఏమిటి, నిత్యము ధ్యానం చేయటమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని, భావనను నింపగలిగింది. అయితే ఇవాళ చూడండి, గైడెడ్ మెడిటేషన్ అంటున్నారు, లేదు ఇంకో రకంగా కనుక మనం చూస్తే రకరకాల సంప్రదాయాల్లో రకరకాలైనటువంటి మెడిటేషన్స్ చెప్తూ ఉన్నారు. అయితే వీటిలో ఏది ఎన్నుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ఒకే వ్యాధి ఉన్నా రకరకాల మందులు ఉన్నట్టుగా మార్గం ఒకటే, కానీ దారులు అనేక దారులు ఉన్నప్పుడు ఏ దారిలో వెళ్ళి లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అయితే ఏ దారిలో వెళ్ళటం కాదు, అసలు ఆ దారిలో వెళ్ళేటువంటి స్థితి మాకు కనిపించట్లేదు, ధ్యానం అనగానే కళ్ళు మూసుకోగానే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, మనసే మాట వినట్లేదు, ఏ పని చేద్దామన్నా మనసు మాట వినేటువంటి మార్గం ఏమిటి, అందుకని ధ్యానం ఆపేస్తాము అని అనేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు పిల్లలు నడిచేటప్పుడు తప్పటడుగులేసే నడిచారు, మధ్యలో చాలాసార్లు కింద పడ్డారు. కింద పడుతున్నాం కాబట్టి నడక నేర్చుకోవటం మానేయమని పెద్దవాళ్ళు చెప్పారా, తల్లిదండ్రులు చెప్పారా? పిల్లలు నడక నేర్చుకోవటం మానేస్తున్నారా? లేదు. అలాగే ధ్యానం చేసేటువంటి వాళ్ళు కూడా మనస్సును ఆధీనంలోకి తెచ్చుకోవటం కోసం ధ్యానాభ్యాస వశీకృతేన మనస, మన మనసు మన వశం ఎప్పుడవుతుంది? ధ్యానాన్ని అభ్యసిస్తే అవుతుంది. విఘ్నాలు, ఆటంకాలు రాని, ఏవైనా రాని, నన్ను ముందుకు తీసుకువెళ్ళేటువంటి గురువు నాతో ఉన్నారు, నన్ను ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి నాలో ఉన్నది అని ఏ వ్యక్తి అయితే భావించి ధ్యాన సాధనలో ధ్యానాన్ని అభ్యాసం చేస్తారో వాళ్ళ మనసు వాళ్ళకు వశమవుతుంది. ఎప్పుడైతే మన మనసు మన వశమవుతుందో మనం సాధించలేనటువంటిది ఏదీ లేదు. సమస్త ప్రపంచంలో ఏదైనా సరే సాధించగలుగుతాము. సాధించేటువంటి శక్తి మనలోనే ఉన్నది, ఎక్కడో లేదు. ఆ సాధించగలిగినటువంటి శక్తి మనలో ఉన్నది అని మనకు తెలియజెప్పేటువంటి అద్భుతమైనటువంటి మార్గమే
ధ్యాన మార్గము. ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి. మామూలుగా ధ్యాన మార్గంలో నేను చెప్పాను, నిర్గుణమైనటువంటి ధ్యానం అంటే నిర్గుణం, నిరాకారమైనటువంటి బ్రహ్మస్థితిని చేరుకోవటం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనతో చేసేటువంటి ధ్యానం ఒక మార్గం అయితే, సగుణాకారంలో చేసేటువంటి ధ్యానం అంటే అలా నిర్గుణాకారంలో చేస్తే మాకేమి నిలవటం లేదండి అంటే కొన్ని సాధనలు, కొన్ని రకాలైనటువంటి శక్తుల సహాయం తీసుకోవటం, కొన్నిటిని ఆశ్రయించి ద్వారా మనం ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళటానికి మన ఋషులు, మన మునులు, మన సిద్ధులు కొన్ని మార్గాలను మనకు అందించారు. వాటిలో ఇప్పుడు మనం చూడండి, ఒక పూజ చేసినా, ఒక హోమం చేసినా, ఒక దేవతకు సంబంధించినటువంటి స్తోత్రం చూసినా ముందు ధ్యాన శ్లోకము అని ఉంటుంది. మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళకు కూడా ధ్యాన శ్లోకము. ఏమిటి శ్లోకం? ధ్యాన శ్లోకము అంటే ఏమిటి అని అంటే ఆ శ్లోకాన్ని చదువుతూ ధ్యానం, ఏకాగ్రత తెచ్చుకోండి. ముందర మీరేదో పూజ చేయటం అంటే మనసులో 100 ఆలోచనలు చేసుకుంటూ, 1000 ఆలోచనలు చేసుకుంటూ ఊరికే మంత్రాలు చదివితే కాదు పూజ పూర్తయిపోదు. మీ పూజ అనేటువంటిది దేవతకు సంబంధించినటువంటి ధ్యానాన్ని మీరు చేస్తూ మొదలు పెట్టాలి. అప్పుడే సఫలీకృతం అవుతుంది అని అంటుంది మన శాస్త్రం. అంటే ఒక పూజ చెయ్యి, ఒక యజ్ఞం చెయ్యి, ఒక యాగం చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ నువ్వు ముందు దేవత మీద నీ మనసును లగ్నం చేసి నీ మనసులో నువ్వు దేవతను ధ్యానించి నీ మనసులో నువ్వు దేవతను నిలపగలిగితేనే నీ సాధన ముందుకు వెళ్తుంది. చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది, మరి నిలపలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, నిలపలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఫలితం ఉంటుంది, కాస్త తక్కువగా ఉంటుంది. ఫలితం, పూజలకి ఫలితం లేదని అనుకోవాల్సిన పని లేదు. ఎక్కువ ఫలితం కావాలి, తొందరగా ఫలితం కావాలి అంటే ధ్యాన మార్గం ద్వారా ధ్యానాన్ని మీరు చేసి తొందరగా ఫలితాలను సాధించవచ్చు. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం అని చెప్పారు. నువ్వు పూజలు చేస్తూ ఉంటావు ఇంట్లో, 1,000,000 సార్లు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఒక స్తోత్ర పారాయణ చేస్తే వస్తుంది. ఎందుకని అంటే పూజ అనేటువంటిది నువ్వు సంకల్పం చెప్తున్నావు, నువ్వు దేవతకు సమర్పిస్తున్నావు అంటే నువ్వు దేవుడు, దేవత శక్తి కేంద్రమే, కానీ నీకు ఇంకా దేవతను చూడగలిగేటువంటి స్థితి ఇంకా రాలేదు, కాబట్టి కొంత శక్తి వస్తుంది. అయితే చూడండి, పూజా కోటి సమం స్తోత్రం, 1,000,000 పూజలు చేసినటువంటి ఫలితం కావాలంటే స్తోత్రపారాయణ ఎందుకు చేయమన్నారు అనంటే, నువ్వు నీ వాక్కుతో నువ్వు దేవతను పిలుస్తున్నావు. నీ వాక్కు కంటే ఋషి వాక్కుకి శక్తి ఎక్కువ. స్తోత్రాలు ఋషులు ఇచ్చారు. లలితా సహస్రనామం వంటిదైతే దేవతలే ఋషులై అందించారు, వశిన్యాది వాగ్దేవతలు. ఋషి వాక్కును స్మరించు, 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేకాదు, స్తోత్ర కోటి సమం జపం, 1,000,000 సార్లు స్తోత్ర పారాయణ చేసినటువంటి ఫలితం ఒక్కసారి జపిస్తే వస్తుంది, ఒక మంత్రాన్ని జపిస్తే వస్తుంది. ఎలా వస్తుంది అంటే మంత్రాధీనంతో దైవతం, దేవతలు మంత్రానికి అధీనులు, మంత్రంతో పిలిస్తే వాళ్ళు వస్తారు. మంత్రాలన్నిటినీ పరమేశ్వరుడు అందించాడు, దేవతలు అందించారు. వాళ్ళ శరీర స్వరూపం మంత్రం కాబట్టి వాళ్ళు వస్తారు. అంతకంటే ఇంకా ఎక్కువ ఫలితం ఏమిటి అంటే జపకోటి సమం ధ్యానం. 1,000,000 సార్లు జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో నువ్వు ఒక్కసారి ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుంది. ఎందుకని అనంటే ధ్యాన మార్గం మనకి ఎవరైతే అందించారో అటువంటి గురు శక్తి నిన్ను నడిపిస్తుంది. ధ్యానం చేసేటువంటి సమయంలో నీ మనసు ఒక మహాశక్తిగా మారుతుంది. ఆ మహాశక్తిని ఎప్పుడైతే నీ మనస్సులో నువ్వు ఉద్భవించ చేయగలుగుతావో అప్పుడు 1,000,000 సార్లు జపం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే 1,000,000 సార్లు పూజ చేయగలగటం సాధ్యమా? 1,000,000 సార్లు స్తోత్రపారాయణ చేయగలగటం సాధ్యమా? 1,000,000 సార్లు జపం చేయగలగటం సాధ్యమా? అంటే నేను చేశాను అనుకోండి 1,000,000 సార్లు జపం, అది వేరే విషయం. 1,000,000 సార్లు వీటన్నిటికంటే కూడాను ఒక్కసారి ధ్యానం చేయండి, అనుభూతిని పొందండి. 100 మాటలు, 1000 ఉపన్యాసాలు, 1,00,000 పుస్తకాలు చేయలేనటువంటి పని మనకు ధ్యానం భూమికలో వచ్చేటువంటి ఒక్క అనుభవం మనతో చేయిస్తుంది. అటువంటి దివ్యానుభవాలు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి. అయితే నేను చెప్తూ ఉన్నాను, సగుణ స్థితిలో దేవతను ఆరాధన చేయటంలో ధ్యానం మార్గం ద్వారా ముందుకు వెళ్ళటం అని. అందులో కూడా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి. ప్రకృతి పరంగా
ప్రకృతిని మనం ఆశ్రయించి చేసేటువంటి ధ్యాన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. కాంతిని ఆశ్రయించటం, అగ్నిని ఆశ్రయించటం, వాయువును ఆశ్రయించటం. అంటే మనకి 2 అద్భుతమైనటువంటి దీపాలు, శక్తి కేంద్రాలు అమ్మవారు మనకి వెలిగించి ఇచ్చింది, సూర్యుడు, చంద్రుడు. ధ్యానం భూమికలో ముందుకు వెళ్ళటానికి, ఇంకా మనకి ఎక్కువ శక్తి తొందరగా రావటానికి కొన్ని సంప్రదాయాల వాళ్ళు కొన్ని విధానాలు చెప్పారు. మీకు ఆరోగ్యం కావాలి లేదా ప్రత్యక్ష భగవంతుడుగా భావించేటువంటి సూర్యుని సాధనతోటి తొందరగా ధ్యానంలో ముందుకు వెళ్ళాలి. సూర్యుడిని ధ్యానించండి, కానీ ప్రత్యక్షంగా సూర్యుని చూస్తూ ఉంటే ఏమవుతుంది? కళ్ళు దెబ్బతింటాయి. దానికోసం ఒక మార్గం చెప్పారు. ఒక పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ నీటిలో సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ మీరు ధ్యానించండి. సూర్యశక్తి మీ మనసుకు చేరి ఆకాశంలోనే కాదు, మీ దహరాకాశంలో కూడా సూర్యుడు ఉదయిస్తాడు అని ఒక మార్గం చెప్పబడింది. మనశ్శాంతి కావాలి, మానసిక ఉల్లాసం కావాలి అనంటే చంద్రకిరణాలలో ధ్యానం చెయ్యండి. పాలలో చంద్రుణ్ణి చూడండి. చూస్తూ ఆ చంద్రుణ్ణి మీ మనసులో నింపుకోండి. మనసంతా చంద్రమయం అవుతుంది, మనశ్శాంతి అనేటువంటిది వస్తుంది. అంతేకాదు ఆ పాలలో, మనం పాలలో చంద్రుని చూడటం అనగానే మనకేం గుర్తొస్తుంది? వినాయక చవితి కథ గుర్తొస్తుంది. పాపం కృష్ణుడు పాలలో చవితి చంద్రుడిని చూసి నీలాపనిందల పాలయ్యాడు. మనకు అలాంటి ఇబ్బందులు ఏముండదు, మనం చేసేటువంటి ధ్యానం కాబట్టి ఆ ఇబ్బందులు ఏముండవు. అయితే ఆ నీటిని, పాలను కూడా మీరు ఇంకా వీలైతే ప్రసాదంగా తీసుకోండి, తీర్థంగా తీసుకోండి. సూర్యకిరణాలు స్పృశించినటువంటి, ప్రవేశించినటువంటి నీరు, చంద్రకిరణాలు ప్రవేశించినటువంటి నీరు లేకపోతే పాలు, వీటిని కనుక తీసుకుంటే మీ ధ్యానానికి మరింత శక్తినిస్తుందంటుంది ఒక సంప్రదాయం. అయితే 24 గంటలు సూర్యచంద్రుల్ని అసలు ఎక్కడ చూస్తామండి? ఈ మధ్య వాళ్ళని చూసి చాలా రోజులైంది. హాయి చెప్పడానికి కూడా మనకు తీరికొంటం లేదు. ఏదో మా పనుల మీద మేము వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఏదో రెడ్ మూనో లేకపోతే బ్లూ మూనో బిగ్ మూనో అని టీవీలో చెప్తే, యూట్యూబ్లో వస్తే, ఛానల్స్లో వస్తే ఆ రోజు ఏదో ప్రత్యేకంగా చూస్తాము. సూర్యుని చూడాలంటేనేమో స్కిన్ ట్యాన్ అయిపోతుంది అంటారు కొంతమంది ఏమో క్యాన్సర్ వస్తుందంటారు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ మాటలు నమ్మితే అంతే సంగతులు. మన ఆరోగ్యాన్ని రక్షించుకోవటం మాత్రమే కాదు, మన ధ్యాన మార్గానికి కూడా ముందుకు తీసుకెళ్లటంలో సూర్యచంద్రులకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సూర్యుడిని, చంద్రుడిని ఆశ్రయించి ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఆ సంప్రదాయంలో ఉన్నారు. కాబట్టి అదొక సంప్రదాయం. అయితే అగ్నిని ఆశ్రయించి ధ్యానంలోకి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. ధ్యానంలోకి ఏకాగ్రత కుదరాలి. ఎలా కుదిరితే చాలా సంతోషమే, చాలా మంచిదే. కానీ ఇంకా శక్తిమంతంగా ఏకాగ్రత కుదరటంతో పాటుగా మన శక్తితో పాటుగా ఇంకొక శక్తి తోడయ్యి మన మనస్సును తొందరగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఎదురుకుండా ఒక దీపాన్ని వెలిగించమన్నారు. త్రాటకం అని ఒక విధానం. దీపాన్ని చూస్తూ, కళ్ళు తెరుస్తూ, కళ్ళు మూస్తూ మీరు చెయ్యండి. కంటికి కనిపించేటువంటి దీపం కాకుండా మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీకు దీపం కనిపించేదాకా మీరు ధ్యానం చెయ్యగలిగితే ఆ దీపం జ్ఞాన జ్యోతి అయి ముందుకు తీసుకువెళ్తుంది. భ్రూమధ్యంలో వచ్చేటువంటి ఆ దీపాన్ని ఈ మామూలుగా అయితే పురాణ వాంగ్మయంలో చెప్పేటువంటి దానికి, అద్వైత సిద్ధాంతంలో చెప్పేటువంటి దానికి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. దేవత వేరు, మనం వేరు అనేది కాకుండా దేవత మనం ఒకటే అనేటువంటి అనుభూతులు ధ్యానంలో చాలా కలుగుతూ ఉంటాయి. ఇలా మామూలుగా లలితా సహస్రనామాలో ఉన్న చూడండి, అంతర్యాగ సమారాధ్య అని చెప్పి మన మనస్సుని మనం ఒక యజ్ఞకుండంగా భావించి ధ్యానాగ్నిని వెలిగించి దేవతకు మనం ఆహుతులు సమర్పిస్తే భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రం దగ్గర పరమేశ్వరి ఒక దివ్య జ్యోతిగా వెలుగుతుంది. ఆ జ్యోతిని తురీయ చండి, అంటే తురీయం అంటే చివరిది, తురీయ చండి అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. మామూలుగా మనం కలౌ చండీ వినాయకో, కలికాలంలో చండీదేవిని ఆరాధించండి అని అంటూ ఉంటారు. అది కేవలం బాహ్యంగా ఆరాధించటం మాత్రమే కాదు, ధ్యాన మార్గంలో ఆరాధించి మీ భ్రూమధ్యం మధ్య దివ్య జ్యోతిని వెలిగేటట్లుగా చేసుకోండి, చండీ అనుగ్రహం మీకు వస్తుంది అంటోంది మరొక సంప్రదాయం. అలా నాద సంప్రదాయం మరొకటి ఉన్నది. శబ్దాన్ని వింటూ సాధన చేయటం. శబ్దాన్ని వింటూ, ఏ శబ్దాన్ని వినాలి అనంటే
జలపాతాల శబ్దాన్ని వినమన్నారు కొంతమంది, లేదు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ శబ్దాన్ని వినమన్నారు ఇంకొంతమంది, కాదు కాదు ఒక వేణునాదాన్ని వినమన్నారు ఇంకొంతమంది. అంటే సాహిత్యం లేనటువంటి సంగీతంతో కూడా సాధనలో ముందుకు వెళ్ళవచ్చు అని చెబుతూ, ఈ శబ్దాన్ని మీరు నిశ్శబ్దంలోకి తీసుకువెళ్ళగండి. శబ్ద స్థితి నుండి నిశ్శబ్ద స్థితిలో మరి ఏ ఆలోచన లేనటువంటి స్థితిని గనక చేరుకోగలిగితే అదే ఒక మహాయోగం, మహాధ్యాన స్థితి. అదొక మార్గం చెప్పారు. అట్లా కాదు, ఇవన్నీ బాగానే ఉన్నాయండి వినటానికి, కొంచెం తేలిగ్గా అయ్యేటువంటి మార్గం ఇప్పుడు మాకు వచ్చింది కదా ఈ పిరమిడ్ వాడటం వల్ల చేయటం వల్ల అనంటే, వీటికి మరొక మార్గం కూడా ఉన్నది. శక్తి ఎక్కడ ఉందో అక్కడకు మనం వెళ్ళటం, మనం ఉన్నటువంటి చోటికి మనకు కావలసినటువంటి శక్తిని రప్పించుకోగలగటం. మనం వెళ్ళటం తేలిక, మన దగ్గరికి రావటం కొంచెం కష్టం. అసాధ్యం కాదు కానీ కొంచెం కష్టం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక పెద్ద అధికారికో ఒక హయ్యర్ అఫీషియల్ దగ్గరకు మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు మన ఇంటికి రావాలని కోరుకుంటే మనం ఒక 4-5 సార్లు వెళ్ళటం, పిలవటం, వాళ్ళతో పరిచయం అవటం అయిందాక మనం వెళ్తాం వాళ్ళ దగ్గరికి. వాళ్ళకి ఎప్పుడైతే మన మీద ఒక అభిప్రాయం వస్తుందో, మనం వెళ్ళటం వల్ల, మనం పిలిచేటువంటి పిలుపు, మన విధానం, మన వినయ విధేయతలు ఇవి చూడటం వల్ల మన దగ్గరికి రావాలనిపించినప్పుడు వాళ్ళు వస్తారు. దేవతలైనా అంతే. మనం 10 సార్లు దేవాలయానికి వెళ్తే వాళ్ళు వెన్నలే మనం వెతుక్కుంటూ వస్తారు. అదేంటండి దేవుడు అన్ని చోట్ల ఉంటారు కదా, మనం వెతుక్కుంటూ వెళ్ళటం ఏమిటి అంటే, ఇక్కడ రహస్యాన్ని మన ఋషులు నిక్షిప్తం చేశారు, దేవతలు నిక్షిప్తం చేశారు. దేవాలయం అంటే కేవలం విగ్రహం మాత్రమే కాదు, కేవలం మతానికి ప్రతీక కాదు, మహాశక్తికి ప్రతీక. నువ్వు ధ్యానం చేయాలనుకుంటే ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి ధ్యానం చెయ్యి, అద్భుతమైనటువంటి శక్తి నీకు వస్తుంది. తిరుమల తిరుపతి క్షేత్రంలో చేసుకుంటూ ఉన్నాం ఇవాళ మనం. వెంకటేశ్వరుడి యొక్క కృప, ఇదొక మహాశక్తి కేంద్రం. ఇక్కడ ధ్యానం గురించి మాట్లాడినా, ధ్యానం చేసిన స్వామి శక్తి వల్ల మన శక్తి మహోన్నతమై మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అలాగే దేవాలయ గోపురాలను మీరు చూడండి. పిరమిడ్ ఎట్లా అయితే ఒక అద్భుతమైనటువంటి బిందువు దగ్గర ఆగుతుందో, కింద నుంచి పైకి వచ్చి ఇంచుమించుగా మన దేవాలయ ఆకృతులన్నీ అదే రూపం, ఆకృతి కాకపోయినా శిఖరం అనేటువంటి చోట బిందువుతో ఆగుతుంది. ఆ బిందువు ఆకాశంలో నుండి, అంతరిక్షంలో నుండి, దివ్య భూమికలలో నుండి ధ్యాన యోగులను మన దగ్గరికి పంపిస్తుంది, ధ్యాన శక్తి పెంపొందిస్తుంది. అందుకే దేవాలయాలలో, అలాగే కొండల మీద, పర్వతాల మీద, ఇటువంటి శక్తివంతమైనటువంటి చోట్ల దగ్గరకు వెళ్తే చాలా తొందరగా మనకి ధ్యాన భూమికలలో ముందుకు వెళ్ళగలుగుతాం. వైబ్రేషన్స్, మాకు తరంగాలు తెలుస్తున్నాయండి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నాం అంటూ ఉంటారు. ఎలా తెలుస్తాయి, ఎక్కడ తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి అనంటే, ఒకటి, అసలు మనం ఏ ప్రయత్నము చేయకుండా దేవతకు మన మీద, అయ్యో వీళ్ళేదో కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, నా దగ్గరకు వచ్చారు, నేనున్నానని నమ్మకం వీళ్ళకి కలిగించాలనుకున్నప్పుడు మన ప్రయత్నం, మానవ ప్రయత్నం ఏదీ లేకుండా ఆ శక్తి దేవతలే ఇస్తారు. చాలామందికి జరుగుతూ ఉంటుంది, అదృష్టవంతులే. కానీ జరగకపోతే ఎట్లా అంటే, మనం ప్రయత్నం చేయటం ద్వారా, మనం ప్రార్థించటం ద్వారా, ధ్యానం చేయటం ద్వారా దేవత అనుగ్రహాన్ని సాధించవచ్చు. ధ్యానం చేసేటువంటి వాళ్ళకి చాలా మందికి దేవతలు కనిపిస్తూ ఉంటారు, చాలా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు, ఏదో దేవతా దర్శనం కోసమేనండి ధ్యానం చేసేది, అదేదో ఫోటోలోనే చూస్తున్నాంగా, ఇక్కడ చూస్తే ఎంతో అక్కడ చూస్తే అంత కాదా అనంటే, నువ్వు చూడటం కోసం ధ్యానం చేయటం లేదు, వాళ్ళని చేరుకోవటం కోసం ధ్యానం చేస్తున్నావు. ఆ లక్ష్యంతో నువ్వు ముందుకు వెళ్ళు అని చెబుతూ ఇన్ని సంప్రదాయాలు, ఇన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటిది, విశ్వవ్యాప్తమైనటువంటిది, అనంతమైనటువంటి శక్తిని అందరికీ అందిస్తూ ఉన్నటువంటి మార్గం ఆనాపానాసతి, లేకపోతే విపස්සన అనేటువంటి మార్గం. వేదంలో ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది ఇది? ఒక ఋషి సృష్టించలేదు దీన్ని, ఒక మహర్షి సృష్టించలేదు దీన్ని, లేకపోతే ఒక యోగులు సృష్టించలేదు ఇది. మన వేదంలో చెప్పబడినటువంటి సూత్రం ఇది. ప్రాణ విద్య అని అన్నారు ఈ విద్యను. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఈ విద్య గురించి చెబుతూ వేదంలో చెప్పారు ఈ మాట.
గత్యాగత్య ప్రాణశక్తిం వా ధ్యాయేత్ వా సంవర్గ విద్య అని చెప్తూ మనం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి కాల గమనాన్ని గనక గమనిస్తూ ఉంటే ఆ వాయువును ప్రాణశక్తిని మనలో బయటికి వెళ్ళటం, లోపలికి రావటం, బయటికి వెళ్ళటాన్ని గమనిస్తూ ఉండేటువంటి విద్యను ప్రాణ విద్య అని అన్నారు. ఇది సంవర్గ విద్య అని అన్నారు. అయితే ఇక్కడ మనకు తెలియకుండానే మనం కాల గమనాన్ని కూడా గమనిస్తున్నాం కాబట్టి అసలైనటువంటి కాల సాధన, కాళీ సాధన ఇదే అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. మాకు టైం సరిగ్గా బాలేదండి, టైం సరిగ్గా లేదండి, కాలం అనుకూలించట్లేదండి, ఇంకొంతమందికి అయితే కాల సర్పదోషాలు ఉన్నాయి అంటున్నారండి, ఏం చెయ్యాలి? చెయ్యండి ఈ ప్రాణ విద్య, ఆనాపానసతి చెయ్యండి, విపස්සన చెయ్యండి, ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళండి. కాల గమనాన్ని సైతం శాసించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాణశక్తి మీలో పెంపొందుతుంది. ఇవన్నీ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, బాగుంది చేయటానికి. కానీ ఈ శక్తులన్నీ రావటానికి మూలం ఏమిటి అంటే సిద్ధ అష్టమ యోగులు నమ్మినటువంటి మార్గం, సిద్ధయోగులు నమ్మినటువంటి మార్గం, ఋషులు నమ్మినటువంటి మార్గం, ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు నమ్మినటువంటి మార్గం. ఏమిటి ఆ మార్గం అంటే ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృపా. నువ్వు ధ్యానం చేయాలనుకున్నావా? దేని ధ్యానం చేస్తావు? నువ్వు చేసేటువంటి ధ్యానానికి మూలం ఏమిటి అంటే నీ గురువు. నువ్వు ధ్యానంలో ఎంత ముందుకైనా వెళ్ళు, ఏదైనా సాధించు, ఏదైనా చెయ్యి, కానీ మూలాలను మాత్రం మర్చిపోవద్దు. ఏ వ్యక్తి అయితే తన మూలాలను మర్చిపోకుండా ముందుకు వెళ్ళగలుగుతాడో ఆ వ్యక్తిని సిద్ధ గురువులు నిరంతరం రక్షిస్తారు, అనుగ్రహిస్తారు. మీ ప్రమేయం లేకుండానే చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తారు. అటువంటి శక్తి గురువులు మనకి అందిస్తారు. కాబట్టి నిరంతరం మనం ధ్యానం ఎవరి దగ్గరనైతే నేర్చుకున్నామో ఆ ధ్యాన గురువును మనం స్మరిద్దాం, స్మరించి ఆ ధ్యాన భూమికలో ముందుకు వెళ్దాం. ఒక చిన్న సంఘటన చెప్పి నేను పూర్తి చేస్తాను. ఒక సిద్ధ సంప్రదాయంలో జరిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి సంఘటన. తోపగా అనేటువంటి ఒక వ్యక్తి, అతడు చిన్నతనంలోనే తన సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. తండ్రి మరణించాడు. తల్లేమో ఆమె అడిగిందిట, ఇక్కడ దగ్గరలో ఒక మహామాంత్రికుడు ఉన్నాడు, నువ్వు అతని దగ్గరకు వెళ్ళి నాకు పని చేసి పెట్టాలి అన్నదిట. ఏం పనమ్మా అంటే, మన ఆస్తి ఎలా పోయిందనుకున్నావు? నీ పినతండ్రి కాజేశాడు, అన్యాయంగా దోచుకున్నాడు. అతన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకి ఇప్పట్లో లేదు. కానీ మనం ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉండి వాళ్ళు అన్యాయంగా సంపాదించుకున్నటువంటి సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఉండటం నాకు నచ్చలేదు. నువ్వు ఆ మాంత్రికుడి దగ్గరకు వెళ్ళి అతని దగ్గర కొన్ని విద్యలు నేర్చుకొని వాళ్ళని నాశనం చెయ్యి అని అడిగిందిట. అమ్మా తప్పు కదా, లేదు నేను చెప్తున్నాను, నువ్వు నా కోసం చేసి తీరవలసిందే, తల్లి రుణం తీర్చుకో ఈ విధంగా అన్నది. అతను వెళ్ళి సాధించాడు, శక్తులు సాధించాడు. అతడు ఉపాసించినటువంటి దేవత కోసం తీవ్రంగా ధ్యానం చేశాడు. దాని ఫలితంగా ఏమిటి అనంటే అతను ఎవరైతే శత్రువులు అనుకున్నారో వాళ్ళందరూ మరణించారు. తల్లి దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నీకు సంతృప్తేనా? ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. మర్నాడు వాళ్ళ సంగతి కూడా చూశారు, వాళ్ళు మరణించారు. అనుకున్న పని పూర్తయింది. పూర్తయిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళారు. గురువుగారు, మీరు ఏ శక్తులైతే ఇచ్చారో ఆ శక్తులతోటి నేను అనుకున్నటువంటి పనులు పూర్తి చేశానండి అంటే, మామూలుగా గురువు ఏమంటారు? నువ్వు భలే పని చేశావు నాయన, నీకు శక్తులన్నీ వచ్చేసాయి, నువ్వు సాధించగలిగావు అని అనలేదు ఆయన. నాయన, ఇంతకు ముందైతే ఆ మాట అనగలిగేవాడిని, కానీ ఇప్పుడు నేను అనలేకుండా ఉన్నాను. కొన్ని సంఘటనలు నా జీవితాన్ని మార్చివేశాయి. నాకు ఒక ధ్యాన యోగి పరిచయం అయ్యాడు. మంత్రశక్తుల కంటే కూడా మహాశక్తి ధ్యానశక్తి అని నేను తెలుసుకున్నాను. నువ్వు కూడా ఆ మార్గంలో ముందుకు వెళ్ళు. ఎలా? మీరు నేర్పిస్తారా? లేదు నాయనా, నువ్వు ముందుకు వెళ్ళు, నా కోసం కూడా నువ్వు ప్రార్థించు.
నువ్వు పాపాలు చేశావు, పాపం చేసిన సంగతి నీకు తెలిసిందే. పరోక్షంగా నేను నీకు సహాయం చేశానంటే ఆ పాపంలో నాకు ఎంతో కొంత భాగం ఉన్నది. కాబట్టి నీ పాప ప్రక్షాళన మాత్రమే కాకుండా నాకు అంటుకున్నటువంటి పాపాన్ని కూడా నువ్వు తొలగించు. ఏం చేయమంటారు? ధ్యాన యోగిని నువ్వు అన్వేషించు, వెళ్ళి ధ్యానం చెయ్యి, చేస్తే నీకు మార్పు వస్తుంది అని అన్నారు. వెతికాడు, అన్వేషించాడు, సద్గురువు కోసం అన్వేషించాడు. కళ్ళు మూసుకొని పోని తన ప్రయత్నం చేద్దామా అంటే మంత్రాలు తంత్రాలు గుర్తొస్తున్నాయి. ధ్యానంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. చివరికి వెతకగా మార్ప అనేటువంటి గురువు దగ్గరికి చేరాడు. చేరితే ఆయన ధ్యాన ఉపదేశం ఇవ్వలేదు. నాకు ఇల్లు కట్టి పెట్టన్నాడు. ఇల్లు కడుతున్నాడు. పడగొట్టు, నాకు నచ్చలేదన్నాడు. మళ్ళీ పడగొట్టాడు. 3 సార్లు కట్టించాడు, మళ్ళీ 3 సార్లు పగలగొట్టించాడు. ఇలా నానా కష్టాలు పెడుతున్నాడు, మధ్యలో కొడుతున్నాడు. ఆయన భార్య చూడలేకపోయింది. నాయన ఏమిటి ఈయన, ఇంతకుముందు ఎవరొచ్చినా కూడా వాళ్ళకి ధ్యానంలో ముందుకు తీసుకెళ్తాడు ఈయన, ఉపదేశం ఇవ్వంగానే వాళ్ళు ధ్యానంలో ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు, నిన్నేమో ఇన్ని కష్టాలు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఈయన దగ్గర అభ్యాసం చేసి ధ్యానంలో ముందుకు వెళ్ళినటువంటి ఈయన శిష్యుడు ఒకడు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు, ఆయన నిన్ను ధ్యానంలో తొందరగా ముందుకు వెళ్ళేటట్లుగా చేస్తాడు అని చెప్పింది. ఎవరికైనా కావాల్సింది అదేగా, కష్టపడకుండా తొందరగా ముందుకు వెళ్ళిపోవాలి అని. ఆయన కూడా అదే అనుకున్నారు. తప్పేం లేదు, కాకపోతే అనుభవపూర్వకంగా తెలుస్తుంది కష్టే ఫలి అనేటువంటిది. సరే, గురుపత్ని మాట ప్రకారం వెళ్ళారు. ఆయన ప్రయత్నం చేశాడు. చేస్తే ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆశ్చర్యపడ్డాడు ఆ శిష్యుడు. ఇదేమిటైనా, కొన్ని వేల మందిని నేను ధ్యానంలో ముందుకు తీసుకువెళ్ళాను, నా స్పర్శతోటి, నా ఉపదేశంతో నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నాను. సరే, కొంతకాలం ఉండు, ప్రయత్నిద్దామన్నాడు. కాలం గడుస్తున్నది, ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఇంతలో గురువుగారి దగ్గర నుంచి శిష్యుడికి ఒక ఆహ్వానం వచ్చింది. మా ఇంటి గృహప్రవేశము, నువ్వురా, తోపుగా కూడా అక్కడే పడున్నాడని విన్నాను, వాడిని కూడా తీసుకురా, వాడి సంగతి కూడా చూడాలి. వినంగానే భయపడిపోయాడు. ఇంతకుముందే నానా తిట్లు తిట్టాడు, ఎన్నో దెబ్బలు కొట్టాడు, రకరకాల పనులు చేయించాడు, కానీ మళ్ళీ రమ్మంటున్నాడు. సరేలే, వెళ్ళాలి, తప్పదు కదా, ఎప్పుడో ఒకప్పుడు చూపించాలి కదా మొహము అనుకుంటూ వెళ్ళాడు. వెళ్తే బాధపడ్డాడు, ఏడ్చాడు. నేను ఏం తప్పు చేశాను, నేను ఏం పొరపాటు చేశాను, మీ దగ్గర భక్తిగానే కదా ఉన్నాను, అయినా నాకు ఎందుకు ఈ శిక్ష విధించారు, మీరేమో ఇవ్వలేదు, వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తేనేమో నాకు పని కాలేదు అంటే, నాయనా, నువ్వు చేసినటువంటి పాపాల యొక్క కర్మ విమోచనం చేయటం కోసం ఇంతకాలము నిన్ను నేను నిరీక్షింపజేశాను, ఈ చాలా వరకు ప్రక్షాళన అయింది. ఇప్పుడు నేను నీకు ఉపదేశం, దివ్యోపదేశం ఇవ్వబోతూ ఉన్నాను. ఈ ఉపదేశంతో నువ్వు ధ్యాన భూమికలో ఖచ్చితంగా ముందుకు వెళ్తావు అని ఆయన్ని స్పృశించాడు. మరుక్షణంలో అతడు ధ్యాన స్థితిని చేరుకున్నాడు. ధ్యానం చేశాడు, కొండ గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు, ధ్యానం చేశాడు, ఆకాశగమనం మొదలైనటువంటి గొప్ప శక్తులను పొందాడు. ఆ తర్వాత ఇంకొక విశేషం చేశాడు. జీవించి ఉండగా చేసినటువంటి విశేషం కాదు ఇది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనను దహనం చేస్తూ ఉంటే ఆయన ప్రధానమైనటువంటి శిష్యుడికి చాలా ఆలస్యంగా తెలిసి వచ్చాడు. అప్పటికే ఆయన శరీరం కలుతుంది. అయ్యో, మీ చివరి చూపు చూసుకోలేకపోయాను గురువు గారు అని అంటే, ఆ చితిమంటల్లో నుండి పైకి లేచి ఆయన దర్శనమిచ్చాడు. ఆయనే మిలారెపా. మిలారెపా అంటే సద్గురువు కృపతోటి ధ్యాన మార్గం ద్వారా సాధించి కొన్ని వందల వేల మందికి ఉపకారం చేసినటువంటి మహనీయుడు. ధ్యానం అనేటువంటిది కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా మనం చెయ్యాలి. ఇతరుల మంచి మనం కోరుకోవాలి. మనకున్నటువంటి శక్తి, ఏదో అన్నదానం జరుగుతున్నది, డబ్బులు ఇద్దాము, లేదా బియ్యం ఇద్దాము, లేకపోతే ఎవరికన్నా చదువు చెప్పిద్దాము, ఇవి మాత్రమే కాదు. మనం ఇతరులకు ఏది చెయ్యగలిగేటువంటి శక్తి మనకుంటే మనం అది చెయ్యగలగాలి, అది చెయ్యాలి తప్పకుండా. మలేషియాలో ఒక యోగి ఉన్నాడు, ఇప్పటికీ కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఏమిటంటే, ఆయనకు ఒక అలవాటు ఉంది. ఒక చిన్న సంఘటన జరిగింది ఒకసారి కుర్తాళంలో. నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారితో ఏదో మాట్లాడి అడుగుతున్న, సందేహం వస్తే ఏదో శాస్త్రంలో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడి దగ్గర నుండి కొన్ని తరంగాలు వస్తూ ఉన్నాయి నా దగ్గరికి. వస్తూ ఉంటే వాటిని ఆపాను, నేను ప్రవేశించట్లేదు. ఇంకా వస్తూ ఉన్నాయి. నేను అన్నాను గురువుగారితో, స్వామివారు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నా వైపు తన శక్తి తరంగాలను పంపిస్తూ ఉన్నాడు, మంచివే,
మంచి వైబ్రేషన్సే ఉన్నాయి, మంచి తరంగాలే వస్తూ ఉన్నాయి. కానీ అతను ఎందుకు పంపిస్తున్నాడో ఒకసారి కనుక్కోండి అని అడిగాను. అతను విని గబగబా వచ్చాడు, అక్కడే ఉన్నాడు. మీకెలా తెలుస్తోందండి నేను పంపిస్తున్నట్లుగా? సరే, స్వామివారు ఏదో చెప్పారు, ఆమె సాధన ఇది, ఆవిడ మార్గం ఇది అని చెప్పి. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నేను ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తాను, కుండలిని ధ్యాన మార్గంలో ఉన్నాను. ధ్యానం చేసేటప్పుడు నా కోసం నేను ధ్యానం చేసిన తర్వాత కాస్త ధ్యానం చేసి దాన్ని అట్టి పెట్టుకుంటాను. మర్నాటి రోజున కానీ ఆ తర్వాత రోజున కానీ ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నా, లేదా ఎవరినైనా కనుక చూస్తే నాకు చాలా మంచి భావన కలిగిన, దివ్యమైనటువంటి భావన కలిగిన వారికి నా శక్తిని నేను ధారపోస్తూ ఉంటాను అని అన్నారు. కానీ ఆ ధారపోసే విషయం ఎవరికీ తెలియదుగా. ఇప్పుడు తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అడిగారు ఆయన, మరి మీకు పంపిస్తున్నాను, మీరు స్వీకరించవచ్చు, దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ వైబ్రేషన్స్ అన్నారు. సరే, అయినో అన్నాను. సరే, దాన్ని స్వీకరించడం జరిగింది. ఆయన సంతోషపడ్డారు అనుకోండి, అది వేరే విషయం. అక్కడ పాయింట్ అది కాదు. నేను ఒక మాట అడిగాను, మరి మీరు పంపించేటువంటి విషయం ఇప్పుడు ఏమన్నా హీల్ చేస్తూ ఉంటారు ధ్యాన సంప్రదాయంలో కొంతమంది. వచ్చి అడిగితే అనారోగ్యాన్ని హీల్ చేయటం ఒక పద్ధతి. మరి ఎవరో తెలియకుండా, ఏమిటో తెలియకుండా మీరు ఇచ్చేటువంటి శక్తి వాళ్ళ మీద పనిచేస్తూ ఉన్నది. చాలామంది ఆయన శక్తి వల్ల అనారోగ్యం నుంచి బయటపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమిటి మీరు సాధిస్తున్నది అని అడిగాను నేను. అయితే ఆయన ఒక మాట చెప్పారు, ఏ ధ్యానమైతే నన్ను జీవితంలో ముందుకు తీసుకువెళ్ళిందో ఆ ధ్యాన మార్గం పట్ల కృతజ్ఞతతోటి నేను మానవాళికి మేలు చేస్తున్నాను. ధ్యానం యొక్క అసలైనటువంటి ధ్యేయం ఏమిటి అంటే విశ్వశాంతి, మానవాళి శ్రేయస్సు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మన కోసం మనంతో పాటుగా మానవాళి కోసం మనము అనేటువంటిది మన ధ్యాన మార్గంలో అందరూ ఇప్పుడు చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. ఇంకా ఇంకా చేసుకోవాల్సినటువంటి అవసరాలు మనకు వస్తూ ఉన్నాయి. ఆ అవసరాలు తీర్చగలిగినటువంటి శక్తి పుట్టించే మార్గం మన దగ్గర ఉన్నది, ధ్యాన మార్గము. కాబట్టి ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళి ఈ జగత్తంతటినీ కూడాను, మానవాళి అంతటి కూడాను ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞానికి శ్రీకారం చుట్టి లక్షల మందిని ప్రభావితం చేసి ఈ ధ్యాన మార్గంలో జీవితాలను చరితార్థం చేసుకోగలిగినటువంటి శక్తిని ప్రసాదించి అందరికీ కూడాను జ్ఞాన మార్గంలో ముందుకు తీసుకెళ్తూ ధ్యాన మార్గాన్ని అందించినటువంటి పత్రిజీ గారిని సంస్మరిస్తూ స్వస్తి.